अस्मद्गुरुभ्यो नमः। काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम्। स्वच्छोर्ध्वपुण्ड्रविलसत्कमनीयफालं प्रज्ञासमञ्चितमृदुस्मितवक्त्रलीलं काषायदण्डपरिमण्डितभव्यकायं श्रीजीयराख्ययतिशेखरमानतोऽस्मि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यथा राघव निर्मुक्त शरस्व्यसन विक्रमः गच्छेत् तत्वद्गमिष्यामि లంకాం రావణపాలితాం। రాముడు బాణం వదిలితే రాముడి బలాన్ని తీసుకుని ఆ బాణం ఎలా ముందుకెళ్తుందో నేను ఇప్పుడు ఈ 100 యోజనాలు దాటుతుంది నా శక్తితో కాదయ్యా, రాముడి యొక్క శక్తితో వెళ్తున్నా। బాణం ఏం చేస్తుంది? పని పూర్తి చేశాక రామబాణానికి ఒక ప్రత్యేకత ఉందండి. ప్రపంచంలో మిగతా బాణాలకి లేని ప్రత్యేకత రామబాణానికి. ఏమిటది? ఎప్పుడైనా ఒక బాణం ఒక టార్గెట్కి వేసామనుకోండి, టార్గెట్ని టచ్ చేసి ఫినిష్ చేసి బాణం అక్కడ పడిపోతుంది ఎక్స్పర్ట్స్ అయితే. రాముడి బాణం టార్గెట్ పూర్తి చేసి మళ్ళీ వెనక్కి వస్తుంది. అది రామబాణం గొప్పతనం. వెనక్కి వచ్చి అమ్ముల పొదిలో కూర్చుంటుంది. సుగ్రీవుడు చూశాడు ఇది. సుగ్రీవుడు రామచంద్రమూర్తి యొక్క బలాన్ని చెక్ చేయాలనుకొని వాళ్ళ అన్నగారు ఎప్పుడో గతంలో సంహరించిన తరువాత ఎముకల బోనుగా ఒక ఎముకల గూడుగా మారినటువంటి దుందుభి అనే రాక్షసి యొక్క శరీరాన్ని పర్వతాకారంలో ఉంది. దాన్ని చూపిస్తే రాముడు దాన్ని తన్నాడు తన బొటనవేలుతో. 10 యోజనాలు పడింది. అయితే సుగ్రీవుడికి డౌట్ వచ్చింది. మళ్ళీ మా అన్నగారు చంపినప్పుడు దీని లోపల బతికి ఉంది ఈ రాక్షసి, దాని లోపల రక్తం ఉంది, మాంసం ఉంది, వెయిట్ ఎక్కువ, అంత దాన్ని మా అన్నగారు చంపారు. ఇప్పుడు అది చచ్చిపోయింది కాబట్టి ఓన్లీ బాడీలో ఎముకల బోన్లో ఏం పెద్ద బరువు ఉంటుంది, దీన్ని కొట్టడం పెద్ద గొప్ప ఏమిటి అన్న భావం తన మనసులో ఉంది. ఓ చిన్న నవ్వు నవ్వాడు రాముడు. తన అమ్ముల పొదిలోంచి బాణం తీశాడు. 7 తాటి చెట్లున్నాయి, సప్తసాలములను కొట్టాడు ఆ బాణంతో. 7 తాటి చెట్లని భేదించిన బాణం వేగం తగ్గక భూమిని బద్దలు చేసి లోపల ఉన్న గంగను తాకి మళ్ళా అక్కడి నుంచి రివర్స్ అయ్యి వెనక్కి వచ్చి రాముడి యొక్క అమ్ముల పొదిలో కూర్చుంది. అప్పుడు పడ్డాడు కాళ్ళ మీద సుగ్రీవుడు. వాము, ఏమిటయా ఈ శక్తి? ఇలాంటి బాణ ప్రయోగ ప్రభావాన్ని నేను ఎక్కడా వినలేదు, చూడలేదు. బాణం వేస్తే ఒక వ్యక్తి తలను కొట్టాలంటే తలను కొడుతుంది, లేకపోతే కొండను కొట్టాలంటే కొండని బద్దలు కొడుతుంది. కానీ ఇది పని పూర్తి చేశాక మళ్ళీ వెనక్కి వచ్చి వేసిన వాడి అమ్ముల పొదిలో కూర్చుందంటే రామబాణమే. అందుకే రాముడంటే ఊరికే పొగడలేదు, ఒకటే బాణం ఒకటే మాట అనేది. ఆయనకి తిరుగులేదంటే అమోఘ శరం కలిగిన వాడని, వ్యర్థం కాని శరమైంది. ఇది చెప్పాడు హనుమంతుడు. రామబాణం ఎట్లా అయితే వెళ్ళి పని పూర్తి చేసి మళ్ళీ తిరిగి రాముడి దగ్గరికి వస్తుందో, వెళ్ళేటప్పుడు ఆయన బలం తీసుకొని వెళ్తా, అంటే ఆయన దాసుడిగా వెళతా, పని పూర్తి ఖచ్చితంగా చేస్తా. సర్వదా కృతకార్యోహమేష్యామి సహసీతయా అని చెప్తాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో లంకకి వెళ్ళి సీతమ్మని వెతుకుతా, అక్కడ సీతమ్మ కనబడకపోతే స్వర్గానికి వెళతా, అక్కడ వెతుకుతా, అక్కడ కనబడకపోతే మళ్ళీ తిరిగి లంకకు వచ్చి కోట గోడలతో బురుజులతో దాని పునాదులతో సహా మట్టి పెడ్డలతో సహా రావణుడితో సహా పైకి పెళ్ళగించి తెచ్చి రాముడు ముందు పెడతా. ఏది ఏమైనా సరే పని పూర్తి చేసే వస్తానంటాడు. ఇది సౌందర్యం. ఇది కావాలి మానవ జీవితంలో. ఒక పని పట్టుకున్నాక ఎలా అయినా దాన్ని పూర్తి చేసి తీరాలి. అట్లాంటి బాధ్యత, అట్లాంటి కమిట్మెంట్ ఎవరికి ఏ రంగంలో ఏర్పడ్డా వాడు ఆ రంగంలో గొప్పవాడు అవుతాడు. సార్థక జన్ముడు, సార్థక నామధేయుడు అవుతాడు. ఇది చెప్తాడనమాట ఆంజనేయ స్వామి. ఇది మనందరం నేర్చుకోవాలి. పని చేస్తున్నప్పుడు దాన్ని బలమిచ్చేవాడు భగవంతుడు. భగవత్ శక్తితో, భగవతో బలేన భగవతో వీర్యేణ భగవత తేజస భగవానేవ కర్మకారయుతమని పెద్దలు కీర్తిస్తారనమాట. భగవంతుడి శక్తితో, భగవంతుడి బలంతో, భగవత్ తేజస్సుతో, భగవత్ పరికరంగా మనం ఈ కార్యాలను చేస్తూ ముందుకు వెళతాము అని అట్లా హనుమంతుడు మనకి నేర్పి ఆయన ముందుకు సాగాడు. అక్కడ కూడా రామబాణంలానే వెళ్తానని చెప్పి దాస్యత్వాన్ని చెప్పి ముందుకు వెళ్ళాక మైనాకుడు పైకి వచ్చాడు. అంటే జీవితంలో ఎప్పుడైనా మనం ఒక పని చేస్తూ ఉంటే 2 సందర్భాలు ఏర్పడతాయి. కొంతమంది పొగిడేవాళ్ళు వస్తారు, కొంతమంది తిట్టేవాళ్ళు కూడా వస్తారు.
అంటే 2 రకాలు వస్తారు. ఇప్పుడు మైనాకుడు వచ్చి హనుమంతుడిని పొగిడాడు, ఆహా నువ్వు రామకార్యం కోసం వెళుతున్నావు, నేను నీకు సేవ చేస్తా, కొద్దిసేపు ఆగిపో అని అడిగాడు. అడిగితే హనుమంతుడు, లేదయ్యా నేను ఒక ప్రతిజ్ఞ చేశాను, ఆ ప్రతిజ్ఞ ఏమిటంటే రామకార్యం పూర్తయిందాక ఎక్కడ ఆగనని ప్రతిజ్ఞ చేశాను, కనుక విశ్రాంతి లేదు, కనుక నీ ఆఫరింగ్ని నువ్వు ఏదైతే నాకు స్నేహంతో ప్రేమతో సేవ చేద్దామని వచ్చావో దాన్ని నేను స్వీకరించినట్టే మనసుతో అంటూ తన చేత్తో ఆ మైనాక పర్వతాన్ని స్పృశిస్తూ ముందుకు సాగాడు, ఆగలేదు. ఇది మనకి జీవితంలో తెలియాలి. అంటే మన జీవితంలో మనల్ని ఏదైనా మనం ఒక పని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమంది ఆ పని గొప్ప పని అని వాళ్ళు అనుకుంటే వచ్చి పొగుడుతారు, ఆహా మీరు ఎంత గొప్ప పని చేస్తున్నారు, మీరు తప్ప ఎవరు చేయలేరు ఈ పని అంటారు. కొంతమందికి మనం నచ్చకపోతే, మనం చేసే పని నచ్చకపోతే వాళ్ళు తిట్టే ప్రయత్నం చేస్తారు, నీకు చేతకాలేదు చేయటం, నువ్వు అలా చేసావు ఇలా చేసావు అంటారు. ఈ రెండింటిని మనం ఎలా చూడాలి, ఇది హనుమంతుడు నేర్పించాడు. సమదృష్టి కావాలి. అందుకే రెండవ గుణం ఏంటి, మొట్టమొదట ఈ జీవితం అనే 100 యోజనాల సముద్రాన్ని దాటాలనుకున్నప్పుడు కావాల్సిన మొదటి గుణం ధృతి, అంటే ధైర్యం కావాలి. ఆ తర్వాత పనులు చేస్తున్నప్పుడు ఎదురయ్యేటువంటి పొగడ్తలని తెగడ్తలని సమదృష్టితో చూడగలగాలి, దృష్టి అనే గుణం కావాలి. ఇలా ఇది దాటుకొని ఇంకా ముందుకు వెళ్తుంటే దేవతలంతా సురస అని ఒక నాగమాతకి ఈ హనుమంతుడిని ఒకసారి పరీక్షించమన్నారు. ఆవిడ వికృత రూపం ధరించి హనుమంతుడు ముందుకు వచ్చింది. బ్రహ్మ వరమిచ్చాడు, నా నోట్లో పడకుండా ఏ ప్రాణి వెళ్ళలేదన్నాడు. అంటే హనుమంతుడు మంచిగా చెప్పాడు, మోట రామకార్యం కోసం వెళుతున్నానమ్మా, కార్యం పూర్తిగా కావాలంటే వస్తా అన్నాడు. కుదరదని నోరు తెరిచి హనుమంతుడు ఒక్కసారి తన దేహాన్ని తగ్గించి చిన్నవాడి ఆవిడ నోట్లోకి వెళ్ళి మళ్ళీ ఆవిడ నోరు మూసేలో బయటకు వచ్చేసాడు. హనుమంతుడి యొక్క బుద్ధి బలానికి ఆనందించి స్వస్వరూపంతో సాక్షాత్కరించి అర్ధసిద్ధి కలుగుతుంది నీకు, నీ వల్ల రాముడు సీత కలుస్తారయ్యా, వెళ్ళిరమని ఆశీర్వదించింది. అంటే హనుమంతుడు ఏం చేశాడు, జీవితంలో ఒక పరీక్ష ఎదురైంది. మనకు కూడా జీవితంలో కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. అన్నిసార్లు కోపంతో ఏదో కండబలంతోనో లేకపోతే ఫిజికల్గా దాన్ని అటాక్ చేయాలి అని అనుకోకూడదు. బుద్ధి బలాన్ని కూడా వాడాలి. బుద్ధిమత్వంతో కూడా మనకి బలం ఉంది కదా అని ప్రతిసారి బలాన్నే వాడే ప్రయత్నం చేయకుండా బుద్ధితో దాన్ని జయించే ప్రయత్నించాడు. ఇది నేర్పించాడు. దీనికి మతి అని 3వ క్వాలిటీ. ఈ మతిని వాడగలగాలి, 3వ లక్షణం. ఇక కొద్ది దూరం ముందుకు వెళ్ళాడు, ప్రయాణం సాగట్లేదు. ఎందుకు సాగట్లేదు అని కిందకి చూస్తే ఛాయాగ్రాహి సింహిక అనే ఒక రాక్షసి కనపడింది అక్కడ. మన వాళ్ళు ఇప్పుడు ఏదో సైంటిఫిక్గా బెర్ముడా ట్రయాంగిల్ లాంటివి కొంచెం చెప్తూ ఉంటారు, పసిఫిక్ లాంటి ఓషన్లో ఉన్నాయని. పైన ఒక ఆబ్జెక్ట్ వెళ్తూ ఉంటే దాని యొక్క నీడని అయస్కాంత శక్తితో లోపలికి లాగివేసేటువంటి ఏవో కొన్ని ఎనర్జీస్ అని. దీన్ని మనకి రామాయణంలో సుందరకాండలో సింహిక అని కీర్తిస్తారన్నమాట. ఈ సింహిక ఛాయాగ్రాహిక హనుమంతుడి నీడను పట్టుకుంది, ఆగిపోయాడు. వెంటనే అది నోరు తెరిచింది, మెంగాలనుకుంది. ఈయన దాన్ని లోపలికి వెళ్ళి మర్మస్థానమును చీల్చివేసి బయటకు వచ్చాడు. అంటే నిజంగా పరీక్షలే కాకుండా ఒక్కొక్కసారి మన పని మనం చేసుకుంటూ వెళ్తే మనకి ఇబ్బంది పెట్టాలని కావాలని ఎదురయ్యేటువంటి ఆటంకపు పరులు కొందరు వస్తారన్నమాట. తప్పని సందర్భంలో మన బలాన్ని కూడా ఫిజికల్గా వాళ్ళ మీద చూపించాలి. ఆ క్రియల యందు మన పరాక్రమం అనేటువంటి గుణాన్ని దృఢంగా చాలా మన యొక్క స్థిరంగా మన యొక్క దీన్ని మనం చూపించి దాన్ని ఆ ఆటంకాన్ని చీల్చి బయటికి రావాలి. సో 4 గుణాలు కావాలి. మొట్టమొదటిది ధైర్యం, ధృతి. రెండవది సమదృష్టి. మూడవది మతి, మంచి బుద్ధిబలం. 4వది దాక్ష్యం, అంటే పరాక్రమం. ఈ 4 గుణాలను సుందరకాండ పారాయణలో మోటి సర్గని పారాయణ చేస్తూ హనుమంతుడిని గమనించగలిగితే మన జీవితంలో కూడా ఎదురయ్యేటువంటి 100 యోజనాల ఈ సముద్రంలో, 100 ఏళ్ల ఈ జీవిత సముద్రంలో ఈ 4 గుణాలను అలవర్చుకొని ముందుకు సాగగలుగుతాము అనేది మనకి నేర్పిస్తుంది. మొత్తం సుందరకాండ 68 సర్గలు ఉంటాయి. 6 + 8 5. ఈ 5 పంచభూతాలకి ఇండికేషన్. ఈ ప్రపంచం చుట్టూ అంతా పంచభూతాలతో తయారైంది. మన దేహం పంచభూతాలతో తయారైంది. ఈ పంచభూతాత్మకమైన ఈ ప్రపంచంలో పంచభూతాలతో తయారైన దేహం కలిగిన మనం ఏ కార్యం చేయాలన్నా, ఈ పంచభూతాల శక్తులు మనకి అనుకూలంగా వెళ్ళాలన్నా 5 అంకెను సూచించే సుందరకాండని పారాయణ చేయగలిగితే మొత్తం ప్రపంచం, ప్రకృతి మనకు అనుకూలమవుతుంది. రామాయణంలోనే మొదటి కాండలోనే చెప్తాడు, ఎప్పుడైతే రామకార్యం కోసం హనుమంతుడు ఆకాశంలోకి చేరాడో సూర్యుడు అనుకున్నాట, ఇతడి మీద నా వేడిని ప్రసరింప చేయకూడదు, ఇతడి మీద వేడిని ఎక్కువగా పెట్టకూడదు, ఎందుకంటే ఇతను రామకార్యం కోసం వెళుతున్నాడు కనుక నేను చల్లబడాలని సూర్యుడు వేడిని తగ్గించుకున్నట్ట. వాయుదేవుడు కూడా తాను వీయవలసిన దిశగా కాకుండా హనుమ ఏ దిశగా వీస్తే ప్రయాణం బాగా సాగుతుందో అట్లా హనుమకు అనుకూలంగా వీచాడట. శిశేవేచ వాయు రామ కార్యార్థ సిద్ధయే, రామకార్యం సిద్ధించడం కోసం వాయుదేవుడు హనుమంతుడికి చక్క సుతారంగా వీచాడు అని చెప్తాడు. అంటే ఎప్పుడైతే ఈ సుందరకాండ పారాయణని అర్థవంతంగా, అర్థాన్ని భావిస్తూ శ్రద్ధతో, జితేంద్రియత్వంతో
ఎవరు నిత్య పారాయణలో ఉంచుకుంటారో వాళ్ళకి పాంచభౌతికమైన ఈ ప్రకృతి అంతా అనుకూలమవుతుంది. పాంచభౌతికమైన దేహం కూడా అట్లాంటి సౌందర్యపు వైభవాన్ని రిసీవ్ చేసుకుంటూ ముందుకు సాగేట్టుగా చేసిందనమాట. ఇట్లా మిగతా 68 సర్గల ఈ సుందరకాండలో హనుమంతుడు చేసిన ఎన్నెన్నో కార్యాలు, ఒక్కొక్క సందర్భంలో హనుమంతుడు ఆచరించి చూపించిన ప్రతి కార్యం మానవ జీవితంలో మనకి ఎన్నో విషయాలని, మార్కెటింగ్ స్కిల్స్ కావచ్చు, లేదా వ్యవహార జ్ఞానం కావచ్చు, లేదా ప్రవర్తన, విచక్షణ, మర్యాద, మన జీవితంలో మనం ఎట్లా పాటించాలో, ఎన్నుకున్న లక్ష్యంలో ఎట్లా విజేతలం అవ్వాలో అడుగడుగునా నేర్పుతుంది సుందరకాండ. నిరంతర పారాయణతో మన జీవితం కూడా సౌందర్యమయంగా శోభించాలి. భారతీయ జాతికి దక్కిన అదృష్టం ఇది. ప్రపంచంలో వాల్మీకి భగవానుడు మంత్రమయంగా వేదాన్నే రామాయణంగా బ్రహ్మ యొక్క వరం చేత తన నుండి లోకానికి అందించి గాయత్రీ మంత్రశక్తితో పరిపుష్టం కావించి సంఖ్యాశాస్త్ర నియమాలతోనూ మంత్రశాస్త్ర నియమాలతోనూ రసగర్భితం చేసి అందించినటువంటి సుందరకాండని మనందరం ఇళ్లలో గ్రంథంగా ఆరాధిద్దాం. ఒక జ్ఞానానికి స్వరూపం ఒక గ్రంథంగా మన ఇంట్లో ఉండటం సాక్షాత్ రాముడు వేయించేసి ఉన్నట్టే. అంతేకాక దాన్ని నిత్యం శ్రవణం చేద్దాం, పారాయణ చేద్దాం. కొద్దిగైనా చదువుతూ జీవితంలో ఆచరించే ప్రయత్నం చేస్తూ మనం కూడా ఆంజనేయుడి వలె, హనుమ వలె సుందరులమై మన జీవితాన్ని సౌందర్యమయంగా మలచుకొని ముందుకు సాగుతాం. క్రమంగా తెలుసుకుంటూ ముందుకు వెళదాం. జై శ్రీరామ్. For more videos like this, subscribe Big TV channel.